అనుకుంటున్నారు, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు అంటే ఏం లేదు. మళ్ళీ మన పార్టీని కాపాడాలి, మన నాయకుడిని కాపాడాలి, మన పదవులు దక్కించుకోవాలి, మొత్తంగా గులాబీ జెండా ఎగరేయాలని మాట్లాడుతున్నాడు తప్పిస్తే ఇప్పటివరకు ఏం జరిగింది. గువ్వల బాలరాజు ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నాడు. నిజంగా ఆయన చెప్పిన దాంట్లో మనం కొంత అది కూడా పాటిద్దాం. వారు ఇక్కడే ఉండే సలహా ఇస్తే నేను పాటించే వాళ్ళమేమో అనే మాట మాట్లాడలేరు, దాన్ని ఇగ్నోరే చేశారు. గత నా వారం రోజుల నుంచి చూస్తే నేను గొంతు చినిగే విధంగా అదే పార్టీలు మీరు అన్నట్టు రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ చూసినా కార్యకర్తలు లేకపోతే పార్టీ ఎట్లా కాపాడుకోవాలి, పార్టీ నాయకుడికి ఎట్లా చేయకూడదు, ప్రాంతీయ పార్టీ అయితే మరీ భయంకరంగా ఉన్నాయి. నో డౌట్ మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్సే. కాకపోతే బీజేపీ ఈజ్ బెటర్ దాన్ అదర్ పార్టీస్. అదే అంటున్నా, ఈ రోజు రీజనల్ పార్టీ కాకపోయినా కొంతలో కొంత నయం అని మీరు అన్నారే, నయం ఉందా లేదా కూడా నేను కన్ఫర్మ్ చేయను. నేను ఈరోజు చర్చ పెట్టినప్పుడు, నేను నా డైరెక్షన్ మార్చాలనుకుంటున్నప్పుడు, నేను ఈ పంతాలు ముందుకు పోవాలనుకుంటున్నప్పుడు ఈ రకమైనటువంటి కార్యాచరణ చేపట్టి ఒకరిపైన ఒకరిని దుమ్మెత్తుకుపోయడం కాకుండా పార్టీ ఎగ్జిస్టెన్స్ కోసం పనిచేస్తూనే ప్రజా సమస్యలను లేవనెత్తదము. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలను నెరవేర్చేటువంటి విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడము, లేకుంటే పార్టీ పైన వస్తున్నటువంటి విమర్శల విషయము, అలిగేషన్స్ విషయంలోనే కొన్ని ఇప్పుడు మీరు ఆ పార్టీలో 20 సంవత్సరాలకు పైగా ఉద్యమంతో కానీ పార్టీతో కానీ కేసీఆర్ గారితో వ్యక్తిగతంగా కానీ కేసీఆర్ గారి కుటుంబంతో కానీ అన్ని రకాల సంబంధాలు చాలా క్లోజ్. ఇది మనోడు అనే ఒక ఇది మీరు కానీ సుమన్ కానీ ఇట్లాంటి మీరు ఒక 5-6 చాలా ఓన్ ఇది కదా. కొన్ని విషయాలని చెప్పాల్సి వస్తుంది లేదా మాట్లాడాల్సి వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు కవిత గారి ఎపిసోడ్ నడుస్తూ ఉంది, ఇంట్లో ఏదో డిస్టర్బెన్స్, ఆమె తిరుగుబాటు అంటున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో నడుస్తుంది. అది నిజమేనా? ఆ గ్యాపు లేకపోతే కుటుంబంలో జరుగుతున్న ఇది ఆమె ఆల్మోస్ట్ బయటకు వచ్చేసిన పరిస్థితి కనబడుతుంది కదా. బయటికి ఇప్పటికైతే రాలేదు. పార్టీ ఆమె ఎన్ని ఆరోపణలు చేసినా నిర్ణయం తీసుకోలేదు, ఆమె మీద పార్టీ నిర్ణయం తీసుకోలేదు. కానీ నేను కూడా వారిలోగా మాట్లాడితే మాత్రం గువ్వల బాలరాజ్ సస్పెండ్ అయ్యావు ఎప్పుడో ఫస్ట్ రోజే. దట్ వాజ్ నా స్ట్రాటజీ, అది ఉండేది ఫస్ట్ రోజు. ఆ చర్చ జరుగుతుంది ఆల్రెడీ, అందుకనే అంటున్నా. అందుకే అడుగుతున్నా, అది నిజమేనా? ఒకటేమో ఓదార్చడము, సంజాయించడము, లేకుంటే నాకున్నటువంటి వారితో ఉన్నటువంటి బంధాన్ని నా వీక్నెస్ కింద భావించి ఆపే విధంగా ఉండేది. వినడు అనుకుంటే సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి. మీకున్న ఇంటిగ్రిటీ పార్ట్ ఉంది, ఇందాక మనం మాట ఉంది, దానికి మీరు ఏం చేసేవాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు ఓపెన్ గా అనేసేవాళ్ళు. తీసే రవీంద్ర నాయక్ చూడలేదా తెలంగాణ భవన్లో, ఏం చూసాం మనం? సో అది ఒక గువ్వల బాలరాజే కాదు, ఇంకెవరు ఆ పని చేసినా కూడా సస్పెన్షన్ లేకపోతే టర్మినేషన్ ఏదో జరిగేది. కవిత గారిని ఇంత జరుగుతున్నా ఇంతవరకు ఏం చేయలేదంటేనే ఇది నిజమా కాదనే చర్చలు అయితే ఉన్నాయి. అందుకనే ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అంటున్నా, కవిత గారు ఎన్నో ఎలిగేషన్స్ చేయడం, సూచనలు కూడా చేయడం జరిగింది. స్ట్రాటజీ ఏమైనా ఉండొచ్చు, ప్రశ్నలు సంధించి పార్టీని స్ట్రీమ్ లైన్ చేయాలి, పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని కోరిక ఉండొచ్చు. కేసీఆర్ గారిని తీసుకురావాలి, కేసీఆర్ గారి అంటుంది మరి. అదే అంటున్నా, వారి ఆలోచన